మనకి ఎక్కువగా టైం లేనప్పుడు మటన్ బిర్యానీ అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చూసేద్దాము. ఇక్కడైతే స్క్రీన్ మీద చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక కుక్కర్లో వేసేసుకొని దీంట్లోకి ఇప్పుడు నేను ఒక 850 గ్రాములు మటన్ తీసుకుంటున్నాను. కేజీ మటన్ అయినా తీసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా కొంచెం ఉప్పు, కారం, మసాలాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగానే నానబెట్టిన బాస్మతి రైస్ని కూడా ఉడికించి పక్కన పెట్టుకుందాము. మా ఇంట్లో అయితే పీసెస్ కంటే ఎక్కువగా కూడా ఆ ఫ్లేవర్ రైస్ తినడానికి ఇష్టపడతాం కాబట్టి నేను రైస్ 1 కేజీ తీసుకున్నాను. లేదంటే 750 గ్రామ్స్ 800 గ్రామ్స్ రైస్ కూడా సరిపోతుంది. ఇప్పుడైతే బిర్యానీని ఏ గిన్నెలో అయితే చేసుకోవాలనుకుంటామో దాంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అంతా స్ప్రెడ్ చేసి మటన్ కూడా వేసి స్ప్రెడ్ చేసి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి దాని మీద ఈ బిర్యానీ వెజల్ కూడా పెట్టుకొని 80% కుక్ అయిన రైస్ వేసుకొని దానిపై నుంచి సాఫ్రాన్ వాటర్, ఫ్రైడ్ ఆనియన్, పుదీనా, కొత్తిమీర ఆకులు వేసుకొని మిగతా అన్నం కూడా వేసుకొని దానిపై నుంచి అన్నం కుక్ చేసిన వాటర్ ఉంటాయి కదా అవి ఒక 2 గరిటెలు వేసుకొని మిగతా ప్రాసెస్ అంతా రిపీట్ చేసేసుకొని పైనుంచి 3-4 టీ స్పూన్లు నెయ్యి అలాగే అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న యాలక్కాయల పొడి కూడా వేసి ఫాయిల్ పెట్టి పైనుంచి మూత పెట్టేసి 20 నిమిషాల పాటు దమ్ పెట్టేసుకుంటే మనకి మటన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది.